ఫ్యూచర్ సిటీ పనులను సర్కార్ వేగవంతం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లకు దీటుగా మరో కొత్త సిటీ నిర్మాణ పనులను ముమ్మరం చేసింది సర్కార్. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ పనులను ప్రారంభించిన ప్రభుత్వం దానికి సమాంతరంగా లేఅవుట్ పనులు కూడా స్పీడప్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. హైదరాబాద్ శివారులో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయనుండగా నగర నిర్మాణానికి భూమిలిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఫోర్ట్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, ఐటీ సంస్థల ఏర్పాటుకు కందుకూరు, యాచారం మండలాలకు చెందిన రైతులు దాదాపు 13,000 ఎకరాల భూములిచ్చారు. ఆయా రైతులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇవ్వనుంది. హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండగా ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ దక్షిణం వైపు ఈ సిటీ నిర్మాణం కానుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో ఫోర్త్ సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్, ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కాగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రైతుల నుంచి అధికారులు భూసేకరణ చేపట్టారు. ఆయా రైతులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కందుకూరు, యాచారం మండలాలకు చెందిన రైతులు 13,000 ఎకరాల భూములు ప్రభుత్వానికి అప్పగించగా వారికి పరిహారంగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. నిర్మాణానికి అనుకూలంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అందజేయనుంది. ఫ్యూచర్ సిటీలో ఇటీవలే స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభం కాగా దానికి సమాంతరంగా ప్రస్తుతం లేఅవుట్ పనులు కూడా జరుగుతున్నాయి. 600 ఎకరాల్లో లేఅవుట్ పనులు చేపట్టగా అందులో 8,000 మందికి ఇండ్ల ప్లాట్లను అందించనుంది ప్రభుత్వం. ఎకరానికి 120 చదరపు గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వనుంది. అంటే ఒక రైతు ఎన్ని ఎకరాలు ఇచ్చి ఉంటే అన్ని 120 చదరపు గజాలు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఒక రైతు 2 ఎకరాలు ఇస్తే 240 గజాలు, 3 ఎకరాలు ఇస్తే 360 గజాలు అలా ప్లాట్లు అందించనున్నారు. లేఅవుట్లో ప్లాట్ల అభివృద్ధి పూర్తయిన వెంటనే రైతులు అందులో సొంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్మించి ఇవ్వాలని కోరినా అందుకు సర్కారు సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును ఏజెన్సీ ప్రతినిధులకు రైతులు దశల వారీగా చెల్లించాలని తెలిపారు. మరోవైపు భూములు కోల్పోయిన వారికి మాత్రం సర్కారే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఫోర్త్ సిటీకి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం లేఅవుట్లలో అన్ని ఫెసిలిటీస్తో డెవలప్ చేస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు అన్ని మౌలిక వసతులతో పాటు 100 పడకల ఆసుపత్రి, గురుకుల పాఠశాల, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పనులను ప్రారంభించిన అధికారులు మరో వారం రోజుల్లో గురుకుల స్కూల్, హాస్పిటల్ నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.